ఆగండి. ఈ వీడియోకైతే నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. లెట్స్ బిగిన్. कटप्पा राजमाता समर शंख फूंक दो। మై డియర్ కడుపు కాటేరమ్మ కొడుకులు, 2 మ్యాచ్లు ఓడిపోయిందనేసి మీరైతే ఏం బాధపడకండి. టెన్షన్ అస్సలు తీసుకోకండి. మనకు అసలు సిస్సలైన అపోనెంట్ వచ్చాడు. ఇది రివెంజ్ టైం. లాస్ట్ ఇయర్ ఫైనల్ లో ఈ కేకేఆర్ కొడుకులతోనే మనమైతే దారుణంగా ఓడిపోయాము. దానికి అసలు సిస్సలైన రివెంజ్ అయితే ప్లాన్ చేయాలి మనము. అవును కమించు, అవును. చేతి దాకా వచ్చిన కప్పుని నోటకి అందకుండా చేశారు వీళ్ళ పైన అయితే పక్క రివెంజ్ తీర్చుకోవాలి. వాళ్ళు మనల్ని ఫైనల్ లో ఓడించిన దానికి డబుల్ కాదు, ట్రిపుల్ రెట్ మనమైతే రివెంజ్ తీర్చుకోవాలి. అంత సీన్ లేదు భయ్యా హెడ్. లాస్ట్ ఇయర్ అయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే 3 మ్యాచ్లు జరిగింది. 3 మ్యాచ్లు మేమే గెలిచినాము. ఆ క్వాలిఫైర్ 1 ఫైనల్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ మీరే చేసినారు. అయినా కూడా దారుణంగా ఓడిపోయిండారు. అయినా మీరు మ్యాచ్ ఆడుతూ ఉండేది హైవే గ్రౌండ్ లా కాదు, మా ఈడెన్ గార్డెన్స్ లో. ఈజీగా ఇంటికి పంపించేస్తాం. చూసిమి మీ బ్యాటింగ్ లైన్ అప్ మొత్తము చూసిమి. ఆ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ఉండే ఫోన్ల కంపెనీ టీంతో కూడా మ్యాచ్ ఓడిపోయినారు కదా. అదేనా మీ పర్ఫార్మెన్స్? ఏంది ఫోన్ల కంపెనీనా? ఫోన్ల కంపెనీ అంటే ఏంది? ఫోన్ల కంపెనీ టీం అంటే ఏదో తెలీదా? అదేవయ్యా అమ్మాయి. ఓ నువ్వు చెప్తా అనేది ముంబైయా? వాళ్ళ బౌలర్సా లేకపోతే గూండాలా? అట్లా బౌలింగ్ వేస్తారేంది? బాల్ మారిందంటే వికెట్. వాళ్ళైతే ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన కసంతా మాపై తీసుకునేసి. అయినా అది మ్యాచ్ జరిగింది ఆడ వాంకేడిలో. ఇప్పుడు మ్యాచ్ జరుగుతా ఉండేది ఆడ మా ఈడెన్ గార్డెన్స్ లో. గార్డెన్లు లేదు, గడిది గుడ్డు లేదు. మేమైతే చిన్న బ్రేక్ ఇస్మి తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతుందని మీకు అందరికీ తెలుసు. అసలే మా కాటేరమ్మ కొడుకులు అయితే రన్స్ లేక ఆకలితో ఉండరు. వాళ్ళు ఎట్లా కొడతారో వాళ్ళకే తెలియదు. చూసుకోండి. మీరు ఇట్లా అంటారని మాకు ముందుగానే తెలుసు. అందుకే కిస్సింగ్ స్టార్ ని పట్టుకొని వచ్చినాము. ఏంది కిస్సింగ్ స్టార్? ఈసారి ఎన్ని ఫ్లయింగ్ కిస్లు, ఎన్ని వికెట్లు? ఈ మ్యాచ్ లో కూడా 3-4 ఫ్లయింగ్ కిస్లు అయితే పక్కా వస్తది. అంత సీన్ లేదు హర్షిత్ రానా. నీదైతే ఒక రివెంజ్ అయితే బాగా పడింది. దాన్ని తీర్చనే లేదు. ఈ మ్యాచ్ లో తీరుద్దాంలే. ఏం రివెంజో ఏమో. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లు అయితే 3 జరిగింది. 3 మేమే గెలిచి రివెంజ్ అంటారు కానీ ఏం చేయలేదు. నా బౌలింగ్ లో ఇంకా అవుట్ అవుతారు ఎక్కువగా. అరే బాబు మా పట్ట శాతపడి తీర్పేకి ఏదైనా శాంతికి చేయాలా? అట్లా కార్యక్రమాలు ఉంటే ఏదైనా చెప్పు. ఈ మ్యాచ్ కు ముందు చేసేద్దాం. కావ్యక్కో నేనైతే చెక్ చేసిన. ఇదైతే శాతబడి కాదు, అమ్మఒడి కాదు. జస్ట్ దిష్టి తగిలింది అంతే. ఆ దిష్టి అయితే 2 మ్యాచ్లకే పోయింది. మీరైతే ఇంకేం ఫీల్ అవ్వకండి. మీ ఊపు మీకు వచ్చేసింది. మ్యాచ్లు కూడా గెలుస్తారు. ఈ మ్యాచ్ కనుక గెలవలేదనుకో బహుమ బల్బు పగులుతుంది. అయ్యారు గానికి 23 కోట్లు బొక్క. నారాయణ గానికి రసల్ గానికి 15 కోట్లు బొక్క. అరే ఇంకో గానికి 10 కోట్ల బొక్క. ఒక్కడంటే ఒక్కడు ఆడతలేదు. నాకు ఇచ్చిన 2 కోట్లకైతే నేను న్యాయం చేస్తా ఉండా. మీకు ఇచ్చిన డబ్బులకు న్యాయం చేస్తే మ్యాచ్లు గెలుస్తారు. అరే రహానే నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు. ఈ మ్యాచ్ లో పక్క బిక్షు యాదవ్ అయితే బయటికి తీస్తాను. మ్యాచ్ కూడా గెలిపిస్తాను. ఇది నా ఆనా. మ్యాచ్ కి ముందరగా అయితే చిన్న బూస్టప్ డైలాగు చెప్తాను వినండి. ఇంట్లో చేస్తారు కేసరి బాతు, ఈ మ్యాచ్ గెలిచేది హైదరాబాదు. ఇట్లా డైలాగ్లా ఇట్లా అయితే నేను రోజుకి 100 చెప్తాను వినండి. ఒకటి ఒంగోలులో ఉంటది ఒంగోలు గీత, మ్యాచ్ గెలిచేది కలకత్తా. ఎట్లుంది 1 డైలాగు? మీరేనా చెప్పేది? నేను చెప్పలేనా? నాకు చేత కాదా? చెప్తాను వినండి. బాహుబలిలో విలన్ దగ్గుపాటి రానా, ఈ మ్యాచ్ లో నీకుంటదిరా నితీష్ రానా. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.